మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ 3వ వారానికి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకోదగింది శుక్ర భగవానుడు. సో ఇక్కడైనా గురువారం నుంచి కూడా 19వ తారీఖు నుంచి శుక్రుడు తులారాశి తన మూల త్రికోణం స్వక్షేత్రంలోకి సంచారంలోకి రాబోతున్నారు. అలాగే ఇక్కడ రవి కూడా రవి శనుల యొక్క సమసప్తమం కంప్లీట్ అయిపోయి కన్యారాశిలోకి రవి యొక్క గోచారం కూడా మొదలవబోతుంది 18వ తారీఖు నుంచి. ఈ రవి శుక్రుల యొక్క స్థాన మార్పు మనం మేజర్గా చెప్పుకోదగింది. అలాగే ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క సంచారం కూడా మనం గమనించినట్టయితే మకరం, కుంభం, మీనం, మేషం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, రవి బుధుడు సింహరాశిలోను, రవి కేతువులు కన్యారాశిలోను, శుక్రుడు తులారాశిలోను, శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రం వక్రంలోను, మీన రాశిలో రాహు యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, దశమం షష్టమంలో రాహువు, షష్టమంలో కేతువు, లాభంలో శని 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ఆదివారం, సోమ, మంగళవారం, శుక్ర, శనివారం, సో మొత్తం ఈ 5 రోజులు కూడా చంద్రబలం అద్భుతంగా ఉంది. కాబట్టి మేషరాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ వారం. కాబట్టి చాలా వరకు కూడా వీళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవ్వాల్సిన పని మీద కనుక వీళ్ళు చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే తప్పకుండా అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి సంబంధించి రవి శనుల యొక్క సమసప్తమం కంప్లీట్ అయిపోతూ ఉండడం, ఈ వారం బుధవారం నుంచి కూడా రవి కన్యా రాశిలోకి వెళ్ళడం, చాలా వరకు మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో ఏవైతే డిలేస్ అవుతూ వచ్చాయో, రావాల్సిన ధనం చేతికి అందకుండా ఆగుతూ వచ్చిందో, మీ సర్వీస్ ఓరియంటెడ్గా మీరు చేస్తున్న పనికి తగిన బెనిఫిట్ కానీ పాజిటివ్నెస్ కానీ ఏదైతే రావాలో అది రవిశనుల యొక్క సంసత్వం అయిపోవడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ అనేకమైన ఇబ్బందులు కొంతవరకు తొలగే ఆస్కారాలు ఈ యొక్క మంత్ ఈ వారం ముఖ్యంగా మనకి బుధవారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ఇక్కడ నుంచి కూడా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మీరు హెల్త్ పరంగా ఏదైనా ఎదుర్కొన్నట్టయితే కనుక వాటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా కూడా గ్రహస్థితి నెమ్మదిగా మారడం మనం గమనించవచ్చు. అయితే ఈ వారం మారిన శుక్రుడి వల్ల అంతగా వీరికి అంత ప్రయోజనకరంగా ఏమి ఉండకపోవచ్చు. బిజినెస్ కూడా పెద్ద కాంపిటీషన్గా కాకుండా బ్యాలెన్స్డ్గా అలా మాత్రమే ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వారం ప్రారంభమే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో చాలా వరకు కూడా వీళ్ళు ఉద్యోగాల్లో హైక్లో, ఇంక్రిమెంట్స్, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండొచ్చు. వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ ఉద్యోగ పురోగతికి సంబంధించిన విషయాల్లో శని యొక్క సంచారం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ రవి శనుల యొక్క సమసప్తం వల్ల పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా వరకు కూడా వీళ్ళకి అంతగా రిజల్ట్స్ రాకపోవడం మనం గమనించవచ్చు. బట్ ఈ వారం నుంచి కూడా రవి యొక్క స్థాన మార్పు జరగడం, అలాగే ఉద్యోగం మీద మరింత కాన్సన్ట్రేషన్, మరింత ఫోకస్ వీళ్ళు పెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా మీరు పడే శ్రమకి తగిన గుర్తింపు మీరు పొందే విధంగానే కాలం ఉండే ఆస్కారాలు మనకున్నాయి. శోభ మంగళవారాల్లో చూసినట్టయితే చంద్రుని యొక్క లాభస్థాన సంచారం, శని కూడా కొంతవరకు ఈ రాశి వారికి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రూపులు లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న నెట్వర్క్ సర్కిల్లోనూ, వాళ్ళు పనిచేస్తున్న గ్రూపులోనూ కొన్ని చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఫ్రెండ్షిప్స్ని
కొన్ని సర్కిల్స్ని మీరు వాటి నుంచి వేరే వాటిని మీరు మారే దిశగా, కొత్త పరిచయాలు మీకు అయ్యే దిశగా ఈ యొక్క ట్రాన్సిట్ మనకి కనిపిస్తుంది. ఇక బుధ గురువారాలు చూస్తే ఇక్కడ చంద్రరాహుల యొక్క ఇతి మనకి కనిపిస్తుంది మేషరాశి వారికి సంబంధించి. మేజర్గా అక్కడే మనకి ఈ గ్రహణం ఒకటి జరుగుతుండడం, సో భారతదేశానికి అది కనిపించదు కాబట్టి పెద్దగా పట్టించుకోకర్లా. మిగతా కంట్రీస్ వాళ్ళకి ఏంటి అనేది వీడియోలు చేసాం ఆల్రెడీ, చూడొచ్చు. అన్నీ కూడా ఆదివారం వస్తాయి ఆ వీడియోలన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ మేజర్గా బుధ గురువారాల్లో ఖర్చుల విషయంలోనూ ఈ రాశి వాళ్ళు ఎక్స్పెన్సెస్ విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎక్కువ ఆలోచనలు, టెన్స్ మైండ్ అనేది బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ 2 రోజులు ఏదైనా ఇంపార్టెన్స్ వర్క్స్ ఉంటే కనుక ముందుగానే ఆ టైంకి చివరికి ఎండ్కి వచ్చాక టెన్షన్ పడకుండా ముందే కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రాశికి గురుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం రెండూ కూడా గురుడు కుజుడు అద్భుతంగా యోగిస్తున్నారు. ధనపరంగా ఆర్థిక పరంగా ఇబ్బంది రాకుండా పరాక్రమ స్థానంలోనే రాశ్యాధిపతి సంచారం వల్ల ఎటువంటి పనినైనా నేను చేయగలననే దృఢ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళే విధంగా ఈ ట్రాన్సిట్ మనకు కనిపిస్తుంది. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానీ ఇక్కడ మీడియం రిజల్ట్స్ అనేవే కనిపిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేసే వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి తప్పకుండా ఇక్కడ ఆ సానుకూలమైన పరిస్థితులు మీకు ఉన్నాయి. ఎందుకంటే రాశ్యాధిపతి పరాక్రమస్థాన సంచారం, ఇంటర్వ్యూని ఫేస్ చేయగలిగిన దమ్ము, ధైర్యం, శని లాభస్థాన సంచారం, గురుడి ద్వితీయ స్థాన సంచారం, ఈ 3 కూడా మీకు మంచి పుషప్నిచ్చేవిగానే కనిపిస్తున్నాయి, వెల్త్ని ఇంక్రీజ్ చేసేవిగానే కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలకు కూడా ఇది మంచి సమయమే అని చెప్పచ్చు. సో ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్న రాహు వల్ల మాత్రం కొంచెం దోషం ఏర్పడుతుంది. కాబట్టి అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవడం, ఆలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి చతుర్థంలో బుధుడు యోగిస్తున్నారు, లాభంలో రాహు యోగిస్తున్నారు. 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశికి ప్రత్యేకంగా మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, శుక్రుని యొక్క స్థాన మార్పు స్వక్షేత్రంలోకి రావడం వృషభ రాశి వారికి ఇది అంత పెద్ద అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేది కూడా కాదు. శుక్రుని యొక్క స్థాన మార్పు ఏదైతే ప్రజెంట్ ఉందో, సో మేజర్గా ఈ రాశికి రాశ్యాధిపతి షష్టమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి కొన్ని అనవసరమైన వివాదాల్లోకి వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా వీళ్ళంతటా వీళ్ళు కొంచెం ఇరిటేషన్ తెచ్చుకునే సందర్భాలు కొన్ని అయితే, ఇలా అసలు ప్రమేయం లేకుండానే వీళ్ళని లాగే సందర్భాలు కొన్ని ఉంటాయి. సో ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్కి సంబంధించి, స్త్రీలతో వివాదాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా ఆ వృషభ రాశికి అధిపతి శుక్రుడే, తులారాశికి అధిపతి శుక్రుడే కాబట్టి కొంతవరకు ఇక స్వక్షేత్రంలోనే శుక్రుడి యొక్క సంచారం కనిపిస్తున్నాడు కాబట్టి ఇక తప్పదు అనుకునే పరిస్థితుల్లోనే ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ అనేవి కొన్ని ఏర్పడే ఆస్కారాలు ఈ రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. సో ఏదైతే ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ప్రజెంట్. కాబట్టి సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైతే ఈ 4 రోజులు కూడా దశమ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా ఉందో, చాలా వరకు కూడా మరి దశమంలో చంద్రుడు యోగిస్తాడు, లాభంలో కూడా చంద్రుడు యోగిస్తాడు. అలాగే మొదటి రోజు మాత్రం వారం ప్రారంభం మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెయిన్, ఎక్కువ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి కొంచెం ఇంకా బంపర్ ఆఫర్ ఏంటంటే కుటుంబ స్థానంలో కుజుడు, చతుర్థంలో కూడా రవి ఉండటం. అంటే బుధవారం నుంచి రవి మారుతారు, ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా చూస్తే రవి కూడా చతుర్థ స్థానంలో ఉంటాం. మనం రవిశనుల సమసప్తమం గురించి చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఈ హీట్ ప్లానెట్లు కుజుడు, రవి లాంటి ప్లానెట్లు కుటుంబ గృహస్థానాల్లోనే ఉన్నారు, కుటుంబ వాతావరణంతో వేడిగా ఎక్కడ ప్రశాంతత లేకుండా డిబేటింగ్గా, కొంచెం ఫ్రస్ట్రేటివ్గా, కొంత అగ్రెసివ్గా ఉంటూ ఉంటుంది. అంటే వృషభ రాశి వారు ధనపరమైన విషయాల్లో, ఖర్చుల విషయంలో కానీ, కుటుంబపరమైన గృహపరమైన వాతావరణ విషయంలో కానీ
కొంతవరకు వీళ్ళు సంయమనంగా ఉండటం అనేది చాలా మంచిది అని చెప్పడం. సోమ మంగళవారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం రాశి వారికి సంబంధించి చూస్తే, అలాగే దశమంలోనే శని కూడా ఉన్నారు, వక్రించి ఉన్నారు. సో ఇక తప్పదు, కొంచెం వరకు జాబ్లో స్ట్రెస్ ఉన్న మాట వాస్తవమే. సోమ మంగళవారాల్లో ఎక్కువ ఎఫర్ట్స్, ఎక్కువ హార్డ్షిప్, కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ జాబ్లో వచ్చిన కొన్ని రూల్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ వృషభ రాశి వాళ్ళు కొంతవరకు ఫేస్ చేసుకుంటూ ఆ టఫ్నెస్ని కొంచెం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ ఫేస్ చేసేది ఏది కూడా వృధా పోదు, ఇదంతా మీ ఫర్దర్ ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడే పరిస్థితులే అని గమనించండి. అలాగే ఈ రాశికి సంబంధించి బుధ గురువారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే లాభస్థానంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చాలా హార్డ్షిప్, కొంత ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కొంత అననుకూలత, ఇలాంటి సందర్భాలను ఎన్నో ఎదుర్కొన్న తర్వాత కానీ వృషభ రాశి వారికి లాభం అనేది, గెయిన్ అనేది వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఇక్కడ వీరికి అర్ధాష్టమంలో ఉన్న రవి, ద్వితీయంలో కుజుడు, ఈ రెండు కూడా ఎక్కువ దోషంగా ఉన్నాయి. కుటుంబ వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. జపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు నవగ్రహ మంత్రాలు కూడా చదువుకోవటం ఈ వృషభ రాశి వారికి సమయంలో చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి మనం చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి ఏదైతే రవిశనుల యొక్క సంసప్తం ఉందో అది 18వ తారీఖుతో కంప్లీట్ అయిపోతూ ఉండటం. సో చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ, అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ చాలా ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా గ్రోత్, అదృష్టానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అనుకూలించకపోవటం ఇక్కడ మిథున రాశి వారికి మనం ఎక్కువగా చూడదగిన విషయం. వారం ప్రారంభమే అష్టమ చంద్రదోషం ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సోమ మంగళవారాల్లో హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్ విషయంలో కానీ, అదే ఈ రాశి వాళ్ళకి సంబంధించిన లాంగ్ జర్నీస్కి సంబంధించి కొంత ఎక్కువ స్ట్రెస్ని వీళ్ళు ఉద్యోగరీత్యా కూడా ఫేస్ చేసే ఆస్కారాలు, కొంచెం ఎక్కువ స్ట్రెస్ రెండు కూడా ఎక్కువగా ఉండే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బుధ గురువారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే దశమంలో కూడా రాహు యొక్క సంచారం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి, వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొన్నిసార్లు దగ్గర వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు, దగ్గర వాళ్ళు వీళ్ళకి దూరం అయిన ఫీలింగ్ అనేది ఎక్కువగా కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఇండికేషన్ మనకేం చూపిస్తుందంటే వృత్తిపరమైన విషయాల్లోనా, వ్యాపారపరమైన విషయాల్లో అన్నా కొంచెం హార్డ్షిప్ అనేది, కొంచెం కష్టించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాబ్లో ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ, డిసాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అదర్ సోర్స్ లేకుండా మాత్రం వీళ్ళు ఎంత కష్టపడినా దానికి తగ్గ గుర్తింపు రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నప్పటికీ కూడా, అదర్ సోర్స్ ఏది లేకుండా, అదర్ ఆఫర్ లెటర్ ఏది లేకుండా కూడా, సో ఉన్నదాని మీద డిసాటిస్ఫాక్షన్తో వచ్చిన ఏదైతే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి మీరు ఉన్నది వదులుకోవడానికి ట్రై చేయడం మాత్రం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ వే కాదు. అంటే మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో
కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. వారాంతంలో చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశికి మేజర్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం అక్కడ మనకి కనిపిస్తుంది. కొంతవరకు ఈ రాశి వారికి కొద్దో గొప్ప శుక్రుని యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో ఈ వారంలో గురువారం నుంచి కూడా పంచమ స్థానంలోకి, తులారాశిలోకి, ఓన్ హౌస్లోకి, స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం అద్భుతమైన రిజల్ట్స్ అట్లీస్ట్ కనీసం సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, కొంత ప్లెజెంట్గా ఎంటర్టైన్మెంట్గా మీరు గడిపే సందర్భాల గురించి కావచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళతో కొంచెం ఎక్కువ స్పెండ్ చేసే టైం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శుక్రుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి కొంత పాజిటివ్గా మారుతూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి ఏదైతే రాశిలోనే కుజుని యొక్క సంచారం కనిపిస్తుందో మనకి కొన్నిసార్లు అనవసరమైన ఆవేశము, ఒక్కసారి ఉన్న పలానా షార్ట్ టెంపర్, ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. రాశిలో కుజుడు ఉన్నాడు కదా, మరి ఇలాంటి పరిస్థితుల్ని కొంచెం మీరు నిలువరించుకుంటూ ఉంటే ఈ రాశి వారికి కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశికి మెయిన్ భాగ్యంలో శని యొక్క సంచారము, వ్యయంలో గురుని యొక్క సంచారము, ఇక్కడ మళ్ళీ చతుర్థంలో అర్ధాష్టమంలో కేతు యొక్క సంచారం, మూడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు దేవానాంచ ఋషినాంచ ఇక్కడ గురువుకు సంబంధించిన అగ్రశాంతి మంత్రం ఎక్కువ చేసుకోవటం, అదేవిధంగా కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం కానీ, ఇంకా అదేవిధంగా అర్ధాష్టమంలో కేతు యొక్క దోషం ఒకటి నడుస్తుంది కాబట్టి కొంతవరకు మానసిక ప్రశాంతత, కొంత వీళ్ళకి కరువయ్యే సందర్భాలు అర్ధాష్టమంలో ఈ యొక్క కేతు యొక్క దోషం వల్ల మెయిన్గా ఏంటంటే ఉన్న లగ్జరీని కానీ కంఫర్ట్స్ కానీ అనుభవించలేకపోవటం, ఇలాంటివి ఏవో చిన్నపాటి ఉన్నాయో. సో వీటికి కూడా కొంత జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇంకా సో వివాహాది శుభకార్యాలు కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ దూర ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్, సేమ్ ఉన్న ప్లేస్కి సంబంధించి అయితే కనుక కొంత కష్టం ఇస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించి ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో గురుడు. మొత్తంగా కర్కాటక రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగా యోగిస్తుంది. అదేవిధంగా 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వారికి. సో ఇప్పుడైతే ఈ రాశికి సంబంధించి సప్తమ స్థానంలోను దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూసినప్పుడు ఆది శుక్ర శనివారాలు 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమైన సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా. సో ఈ రాశి వారికి మేజర్గా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, సో కొంతవరకు పార్ట్నర్షిప్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా సడన్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉండటం, అష్టమ శని ప్రభావం కూడా వీరికి ఎక్కువ ఉండటం, సో అలాగే రవిశనుల యొక్క సంతృప్తం కూడా జరుగుతూ ఉండటం, అటు కుటుంబపరంగా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి, మీ ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి సో చాలా వరకు కూడా ఒత్తిడిని కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కొంటూ వస్తూ ఉండటం, ఇది మేజర్గా మనం గమనించదగిన విషయం. సో ఇక్కడ సోమ మంగళవారాల్లో కూడా చంద్రుడి అష్టమ దోషం ఇక్కడ కనిపిస్తుంది, లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళటం. సో చాలా వరకు కూడా ఈ సోమ మంగళవారాల్లో సో ఇక్కడ మీ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కానీ, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, సో మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కానీ బుధవారంలో కొంచెం ఇక్కడ అపోజిషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది.
ఆర్థికపరమైన విషయాల్లో కూడా, ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ బుధవారం దాకా కూడా నడుస్తున్న రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల మనీ డ్రైనెస్ అనేది, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యువర్ పర్సనల్ ఇన్కమ్ రెండూ కూడా కొంతవరకు ఇక్కడ ఈ రెండింటి మధ్య ఈ రెండు సంబంధించిన విషయాలు అంతా యోగించిన కారణంగా ఫైనాన్షియల్గా కొంత వీళ్ళకి ఇబ్బంది అనేది ఏర్పడటం ముఖ్యంగా గమనించదగిన విషయం. ఏదైతే ఈ వారం నుంచి రవి యొక్క సంచారం తృతీయంలోకి మారుతూ ఉందో, బుధవారం నుంచి కూడా కర్కాటక రాశి వారికి చాలా వరకు ఉపశమనంగా అని చెప్పుకోవచ్చు మనం. కుటుంబపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ వస్తున్న అనేకమైన సడన్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం మీరు విముక్తి పొందే విధంగా, కొంత బయటపడే విధంగా ఈ ట్రాన్సిట్ మనకి గోచరిస్తుంది. అలాగే రవి తృతీయ స్థాన సంచారం అనుకూలిస్తుంది కాబట్టి కొంత ధైర్యంతో మళ్ళీ కొంతవరకు పరాక్రమ స్థానంలో ఉన్న రవి వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫైనాన్షియల్గా గాను కొంత మీరు ఉపశమనం పొందే ఆస్కారంగా ఈ రెండు విషయాల్లో రవి యొక్క సంచారం మీకు మెరుగైన పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాహు కూడా అక్కడే ఉన్నారు. ఏదైనా ఈ రాశికి సంబంధించి గురువు గారి యొక్క లాభస్థాన సంచారం మొదలవటం, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత స్ట్రెయిన్ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన అననుకూలతలు అయినా కూడా లాభస్థాన గురుని యొక్క సంచారం వల్ల కొంతవరకు తేరుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి నేను ముఖ్యంగా చెప్పదగిన విషయం, ఇక్కడ వారాంతానికి చంద్రుని యొక్క దశమస్థాన సంచారం, ఉద్యోగ పరిస్థితులు కొంత అనుకూలత తగ్గుతుంది, సంతానమైన విషయాల్లో కొంత అనుకూలత తగ్గుతుంది, ఉద్యోగ పరంగా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొంత అనుకూలత తగ్గుతుంది. సో కాబట్టి టార్గెట్ రీచ్ అయ్యే విషయంలో అయినా వీటి విషయాల్లో కొంతవరకు మీరు ఎక్కువ ఇంకా ధ్యాస పెట్టాల్సిన అవసరం, ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఉద్యోగపరమైన విషయాల్లో ఎక్కువ ఆవేశపూరితమైన నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో ఇక్కడ సంతానపరమైన విషయాల్లో కూడా కొంతవరకు ఖర్చులు, పిల్లల విషయంలో సంతానపరంగా ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా కొంతవరకు ఇక్కడ వీళ్ళకి కొంత స్ట్రెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రెండు విషయాల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడం కోసం ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కర్కాటక రాశి వారికి మస్ట్ అండ్ షుడ్. దశమస్థానము ఇక్కడ యాక్చువల్గా దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, ఆ యొక్క రాశ్యాధిపతి కుజుడు కూడా అంత అనుకూలంగా లేకపోవడం, అలాగే అష్టమ శని నడుస్తూ ఉండటం. సో కాబట్టి అటు రెండు వైపులా ప్రొఫెషన్ విషయంలో కొంతవరకు బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ కావచ్చు, రెండు వైపులా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు, కొంత టెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పటికీ ఇది జస్ట్ పాసింగ్ క్లౌడే. ఇది మళ్ళీ మనం నెమ్మదిగా తర్వాత క్రమేపీ ఇదంతా కూడా మళ్ళీ సెట్ బ్యాక్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలోనే కొంచెం మనం కీలకంగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనకి టైం బాగాలేదో ఆ టైంనే మనం గ్రహించి ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఏ టైంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే వెలుగునిచ్చేది. సో కాబట్టి ఈ సమయంలో ఈ ప్రికాషన్స్ తీసుకోవటం కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకటి, అష్టమ శనికి ఏలినాటి శని, అష్టమ శనికి ఇక్కడ శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తుండటం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే 1000 స్థానంలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ఈ రెండు శనికిను కుజుడికి ఈ రెండింటికి చేసుకోవటం వల్ల చాలా వరకు కూడా కర్కాటక రాశి వారికి వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి. కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమనమామి శనేశ్వరం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రమం కుమారము శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. సో ఈ రెండు మంత్రాలు చదువుకుంటూ ఉండండి సైమల్టేనియస్గా. ఎన్నిసార్లు అని ఏమీ లేదు, మనం చక్కగా ఎంతవరకు ధ్యాసగా కాన్సన్ట్రేట్గా చదవగలం అంతవరకు చదవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు అనుకూలతలు కొంచెం తక్కువ ఉండడం వల్ల వివాహాది శుభకార్యాల మీద కానీ, ఉద్యోగ పరిస్థితుల మీద కానీ,
కాన్సన్ట్రేషన్ మనకు కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చే పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇది కొంచెం ఆగి చూద్దాంలే సంబంధాలు కొంచెం అనేటట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో కీలకమైన మార్పులు చేర్పులు లేకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఎలా అయినా గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి లాభస్థానంలో మంచి అనుకూలమైన ఫలితాన్ని ఆయన మాత్రం ఇస్తున్నారు. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా తృతీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక శని రవుల సమసప్తం మనం మేజర్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రాశిలోనే జరుగుతుంది వీరికి రవి యొక్క గోచారము, అలాగే శని సమసప్తం యాక్చువల్గా. సో చాలా వరకు కూడా కుటుంబంలోనే మీకు మీ కుటుంబ సభ్యులకి ఏకాభిప్రాయం కుదరకపోవటం కానీ, మీకు లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, మీకు మీ ఎదుట ఉండే వాళ్ళకి, జాబులు పనిచేసే వాళ్ళకి మధ్య, అలాగే బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్కి కావచ్చు, ఎందుకు ఎప్పుడూ లేనిది మనకి ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంత ఒకేసారి యాటిట్యూడ్ డిఫరెన్సెస్ ఎందుకు ఇంతగా వస్తున్నాయి అనే విధంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం. తద్వారా మీరు కొంచెం సర్దుమణిగిపోయి జనరల్గా ఉంటే ఇది పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఎవరి ఈగో వాళ్ళు చూపించుకుంటూ, ఎవరి మొండిదల పట్ల వాళ్ళు చూపించుకుంటే మాత్రం ఇది మొత్తం కుటుంబ సభ్యులకి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకే మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం దూరాన్నే క్రియేట్ చేస్తుంది సింహరాశికి. సో ఇది మెయిన్గా ఈ వారంతో ముగుస్తూ ఉంది. 18వ తారీఖుతో రవిశనుల యొక్క సమసప్తం ముగియటం ఇక్కడ కొంతవరకు ఈ మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఉండే ఈ రకమైన ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది కొంచెం తగ్గటం. సో ఇక్కడ 6th house నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఆ 6th లో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా శని ఇక్కడ 7వ స్థానంలోనే ఉంటున్నారు. ఇక్కడ మెయిన్గా శని యొక్క వక్రం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో బిజినెస్లో మార్పులు చేర్పులు, సో అలాగే కొంతవరకు ఈ రవిశనులు సమసప్తం అయిపోయినా కూడా ఈ శని యొక్క రిట్రాగ్రేషన్ వల్ల 7వ స్థానంలో కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీకు మనసుకి దగ్గర వెరీ క్లోజ్ పీపుల్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత డిస్టెన్స్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో ఎందుకు ఇది ఎలాంటిది ఏర్పడుతుంది, ఎందుకు ఇలాంటి డిస్టెన్స్ ఏర్పడుతుంది అనేది మీరు చూసుకొని, సో తప్పు ఇది ఇక్కడ మొండితనం వల్ల వస్తుందా, నిజంగా అవతల వాళ్ళు చేసిన తప్పు వల్ల వస్తుందా అనేది ఎక్కువ మీరు ఆలోచించుకొని, సో ఇది ఇప్పుడు వచ్చింది కానీ ఇదివరకు లేదు అనుకునే విధంగా ఉంటే కనుక అది చాలా వరకు కూడా మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఎదుటి వాళ్ళని కలుపుకొని పోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ జీవిత భాగస్వామితో కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ విషయాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కువ మీకు నష్టం జరగకుండా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రెషర్ చూపిస్తూ ఉంటుంది జనరల్గా. సో బుధ గురువారాలు చూస్తే ఆల్రెడీ అష్టమ రాహు దోషం కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చంద్రుడు కూడా అష్టమంలో ఉంటున్నాడు ఈ ప్రెజెంట్ ట్రాన్సిట్లో. సో ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన ఆర్థిక సమృద్ధి అనేది కొంచెం తగ్గడం కానీ, ఇంట్లో అత్తగారు మామగారి యొక్క సపోర్ట్ నుంచి రావాల్సింది కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి రావాల్సిన డబ్బుల విషయంలో కానీ చాలా వరకు ఒకవైపు ఇవి కూడా తగ్గాయి అనేటట్టు ఉంటూ ఉంటుంది. ఆల్రెడీ ఎందుకంటే కేతు ఇక్కడ 2వ స్థానం ధనస్థానంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఖర్చుల్ని కానీ, ఫ్యూచర్ ప్లానింగ్ని కానీ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, లైఫ్ పార్ట్నర్ డబ్బులు వస్తాయి, తనను కూడా డబ్బులు ఇస్తుంది, లేకపోతే అత్తగారు ఇస్తారు, మామగారు ఇస్తారు, ఇలా కాకుండా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు నమ్ముకుని వెళ్ళడం అనేది ఈ టైంలో మంచిది. ఇక వారాంతంలో చూస్తే శుక్ర శనివారాల్లో భాగ్యస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి కొద్దో గొప్ప ఫస్ట్ మెయిన్ పాయింట్, సింహరాశికి యోగకారకుడైన కుజుడు లాభస్థాన సంచారంలో ఉండటం, ఇది చాలా ఊరట కలిగించే అంశం. నిజంగా చెప్పాలంటే సప్తమ శని నడుస్తున్న, అష్టమ రాహు నడుస్తున్న, కుజుడి యొక్క లాభస్థాన సంచారం అట్లీస్ట్ మీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ కానీ, అలాగే కొంతవరకు ఇక్కడ ఒక స్థిరమైన ఆలోచన ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి ధైర్యంతో మీరు ముందుకు అడుగులు వేసే విధంగా కుజుడి యొక్క సంచారం ఇక్కడ అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుండటం. సో దీనివల్ల కొంత నూతన వస్త్ర ప్రాప్తి, కొన్నిసార్లు మంచి ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కుజుడిస్తున్నాడు. అండ్ ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నట్టు శుక్రుడి యొక్క సంచారం కూడా తులారాశిలోకి ఓన్ హౌస్లోకి రావటం, ఇక్కడ వీళ్ళ రిలేటివ్స్ సపోర్టు, సిబ్లింగ్స్ తోబుట్టువుల సపోర్టు, నైబర్స్ కానీ, మీ యొక్క సర్వెంట్ సపోర్ట్ కానీ, హెల్ప్ చేసే వాళ్ళ సపోర్ట్ కానీ పెరుగుతూ ఉంది. దానివల్ల కొంతవరకు మీకు బడ్డెన్ తగ్గుతుంది. కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండ్ కళాకార రంగం, ఆర్టిస్టిక్ టాలెంట్స్, సింగర్స్, కళాకారులు, ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు, మీడియా, సేల్స్, మీడియేటింగ్, వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క శుక్రుడి యొక్క ట్రాన్సిట్ వల్ల మనకి రాబోతుంది. కాబట్టి సింహరాశి వారు అష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన ఎక్కువ చేసుకోండి. అలాగే సప్తమంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఎక్కువ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటూ ఎక్కడ తేడా వస్తుందో చూసుకొని అక్కడ మీరు ఎక్కువ కలుపుకెళ్ళే విధంగా మీరు ట్రై చేయటం అనేది దానికి మంచి రెమెడీగా మన వంతు ఫస్ట్ మానవప్రయత్నంగా చేయాల్సిన పని. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తుంది. దానిలో మొదటగా చెప్పుకోవాల్సింది మనం తులారాశిలోకి శుక్రుడి యొక్క సంచారం, ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు శుక్రుడు మారడం, ఓన్ హౌస్ మూల త్రికోణంలోకి రావటం, ఆర్థికపరమైన విషయాల్లోనూ ధనపరమైన విషయాల్లోనూ కొంత వెసులుబాటైన కొంచెం వీరికి సానుకూల పరిస్థితులు, కుటుంబ పరంగా ఆర్థిక పరంగా వీరికి ఎదురయ్యే ఆస్కారాలు, కొంచెం ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో వీళ్ళకుండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఇక్కడ గురువారం నుంచి మారుతున్న శుక్రుడి వల్ల, అదేవిధంగా ఈ రాశికి సంబంధించి షష్టమ స్థానంలో కూడా శని యొక్క సంచారం ఒకటి జరుగుతూ ఉంది. సో కొంతవరకు వీళ్ళు ఏంటంటే సమ్ టఫ్ సిచ్యువేషన్స్ని, కొన్ని లిటిగేషన్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు కావచ్చు, కొంచెం ఏదైతే అబ్స్టెకల్స్ కొన్ని అవరోధాలను వీళ్ళు దాటికెళ్ళడానికి కొన్ని అంటే మీకు నడుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుని బయటికి వెళ్ళాలి అనే విషయాల్లో కొంత ఎక్కువగా వాళ్ళు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక భాగ్యంలో గురుడి యొక్క సంచారం, కొద్దో గొప్ప అష్టమ గురుదోషం పోయి వీళ్ళకి తప్పకుండా భాగ్యంలో గురుడి యొక్క సంచారం అనేది మొదలైంది. కొంతవరకు కూడా భాగ్య గురు సంచారం వీళ్ళ అనుకూలమైన ఫలితాలని అటు ఉద్యోగపరంగాను ఇటు వ్యాపార పరంగా గాను ప్రీవియస్తో పోలిస్తే కొంత బెటర్గానే ముందుకు తీసుకెళ్తుంది. ఈ కన్యారాశి వారికి 5, 6, 7, 8 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం, బుధ గురు శుక్ర శనివారాలు, ఈ యొక్క 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ కన్యారాశి వారికి సంబంధించి సంతానపరమైన విషయాల్లోనూ, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని అవరోధాలు, ఆటంకాలు వీటి విషయాల్లో ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. వాటిలో ఓవర్కమ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలాగే శని రవుల యొక్క సమసప్తమం ఈ వారంతో ఎండ్ అయిపోతుంది. మనం ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళు కొన్ని ఖర్చులు కావచ్చు, కొంత నిద్ర పట్టకపోవటం కావచ్చు, ఇలాంటి అనేకమైన విషయాలు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు కొంచెం ప్రెజెంట్ వీళ్ళు ఫేస్ చేస్తున్న మాట వాస్తవం.
సో అలాగే ఇక్కడ ఈ సోమ మంగళవారాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, రుణ ఒత్తిడికి సంబంధించి కానీ, అపోనెంట్స్ కాంపిటీటర్స్ని వీళ్ళు డిఫీట్ చేయడానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా వీళ్ళ యొక్క తలమొలకలై ఉండటం, ఆ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటం, తద్వారా కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అలాగే బుధ గురువారాల్లో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ సప్తమంలో చంద్రుడు, అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి ఫారెన్ కాంటాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సో ఇక్కడ ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ, కొంతవరకు ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం సానుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా గురుని యొక్క సంచారం వీళ్ళకి మంచి అనుకూలమైన స్థానంలో జరుగుతూ ఉన్నందువల్ల ఆన్ ద స్పాట్ ఆ సమయానికి వ్యాపారంలో కానీ మీరు తీసుకునే డెసిషన్స్లో ఏదైనా రాంగ్ ఉన్నా గురుబలం వల్ల అప్పటికప్పుడు బయటపడుతూ ఉంటారు. అలాగే శుక్ర శనివారాల్లో ఈ రాశికి మనం చూస్తే కనుక మెయిన్గా అష్టమ స్థానంలోని చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ వీళ్ళకి ఆర్ట్ టైమింగ్స్లో వర్క్ చేయాల్సి రావటం, లేకపోతే ప్రొఫెషన్ కెరీర్కి సంబంధించిన విషయాలు ఎక్కువ వీళ్ళకి వాటి వల్లే ఇంకొంత చేసే ఉద్యోగంలో ఏదైతే పని ఉంటుందో వీళ్ళ హెల్త్కి సంబంధించిన చిన్నపాటి సమస్యను క్రియేట్ చేయడానికి చేసే ఉద్యోగం ఒక కారణం కావచ్చు. ఎందుకంటే దానిలో ఉన్న టైమింగ్స్ కావచ్చు, దానిలో ఉన్న ప్రెషర్ కావచ్చు, ఇదే మీకు ఎక్కువ టెన్షన్, ఒక మానసికమైన టెన్షన్ కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూల్ మైండ్ని అలవరుచుకోవటం, కెరీర్లో ప్రొఫెషన్ పరంగా వేళలు పాటించటం ఈ సమయంలో చాలా అవసరం. అలాగే ఈ కన్యారాశి వారికి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా వీళ్ళకి సప్తమంలో రాహు, అలాగే లగ్నంలో కేతువు, ఈ రెండు దోషాల వల్ల కొంచెం ఎక్కువ వీళ్ళు ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళవారం శనివారం పాలాభిషేకం అనేది చేసుకుంటూ వెళ్తే కనుక ఈ యొక్క కన్యారాశి వారికి వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పరంగా, మీ ఐడెంటిటీ పరంగా అన్నిటి విషయాల్లో కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. తులారాశి వారికి సంబంధించి వద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా ముందుగా చెప్పుకోగలిగింది ఏంటంటే రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం. సంవత్సర కాలం తర్వాత ఫస్ట్ ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి చాలా రిలాక్సేషన్ తీసుకురాబోతుంది. ప్రజెంట్ గురువారం తర్వాత నుంచి కూడా 19వ తారీఖు నుంచి కూడా శుక్రుడి రాశి సంచారం ఏదైతే ఉందో ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఎప్పట్లా ఉన్నాను రా అంటే నా నేచర్కి తగ్గట్టు, అంటే మిగతా ఆస్పెక్ట్లు ఎన్నైనా గ్రహాలు ఎలా అయినా ఉండేవండి, ఫస్ట్ నేను ఎలా ఉండాలనుకున్నా అలా ఉండగలుగుతున్నా అనే విధంగా కొంచెం గురువారం తర్వాత నుంచి కొంచెం ప్లెజెంట్నెస్ ఇన్ మైండ్, అలాగే ఇక్కడ మీ యొక్క అపీరెన్స్కి, మీ యొక్క బ్యూటీకి మీరు ఎక్కువ వాల్యూ ఇచ్చుకోవటం, చాలా బాగా తయారవడంలో నా అంతటోడు లేడన్నట్టు తయారవటం. సో ఇలాంటివి మంచి ప్లెజెంట్నెస్లు యాక్చువల్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి. అదేవిధంగా ఈ రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో రవి బుధులు. సో ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. సో అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి సంబంధించి తులారాశి వారికి. సో బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రవిశనుల యొక్క సమసప్తం గురించి, అది కూడా ఎండ్ అయిపోతుంది. చాలా సందర్భాల్లో ఈ రాశిలో యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు, హైక్స్ కానీ, వీటి విషయాల్లో కానీ సో కొంతవరకు కొంత
పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం తగ్గడం, ఇది గమనించదగిన విషయం రవిశనుల యొక్క సమసప్తమం వల్ల. సో మేజర్గా వీళ్ళు ల్యాండ్స్ మీద, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అయినా సో ప్రజెంట్ అయితే కనుక అంత ప్రాఫిట్ ఉండే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి తగ్గటం. సో దీనివల్ల పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ని తీసి మళ్ళీ ఇంక దేని మీద పెట్టాల్సి వచ్చే ఆస్కారం ఉండటం. సంతానపరమైన విషయాల్లో కూడా సో పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో వాళ్ళు కొంచెం మొండిగా ఉండటమా, లేకపోతే కొంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటమా సంతానం మీద, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు చూపించే క్రియేటివిటీ కావచ్చు, దానిలో ఇక్కడ మెయిన్గా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉన్నాయనే మనం చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఈ సమయంలో కొంత డిలే అవుతూ ఉన్నా, వాటి విషయంలో కొంచెం ప్రాబ్లం వచ్చినా, ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుందనే దానిలో ఒక రీట్యూనింగ్, మళ్ళీ దానికి సంబంధించి విషయాల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎక్కువ శాతం ఎక్కువ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాహు కూడా షష్టమంలో ఉన్నారు. ఈ రాశికి మేజర్గా మనం చూస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం చాలా మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా షార్ట్ జర్నీస్ విషయంలో కూడా జాగ్రత్తగా వీళ్ళు డ్రైవ్ చేసే విషయంలో కానీ, షార్ట్ జర్నీస్ విషయంలో కానీ కొంచెం అలర్ట్గా ఉండటం అనేది మంచిది. ఈ రాశికి అష్టమ గురుదోషం కూడా నడుస్తుంది కాబట్టి మేజర్గా సో ఇక్కడ మీ డైలీ రొటీన్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు బుధ గురువారాల్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే సప్తమ స్థానంలోని చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ కొంతవరకు కుజుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. సో కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ రీత్యా కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, కొన్ని కుటుంబపరమైన విషయాలు రీత్యా కావచ్చు, కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుజుడి యొక్క భాగ్యస్థాన సంచారం కూడా కొంతవరకు ఈ టైంలో ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏజ్డ్ అయితే కనుక వాళ్ళకి సంబంధించి కొంచెం స్వల్ప ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఫాదర్ మొండితనం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించటం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి సంబంధించి తులారాశి వాళ్ళకి అష్టమ గురుదోషం మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయంగా చెప్పబడుతుంది. కాబట్టి గురుబలం లేదు, అష్టమ గురుదోషం వల్ల అన్నెసరీ వెల్త్ లాసెస్, సడన్ మెంటల్ టెన్స్కి సంబంధించిన విషయాలు ఎక్కువగా జరిగే ఆస్కారాలు, ఉద్యోగ పరిస్థితుల్లో భరోసాకి సంబంధించిన విషయాల్లోనూ. కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ విధంగా మీరు తప్పకుండా గురుబలం పెంచుకోండి, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, గురువారం పాటు మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకుంటూ ఉండండి, మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధిస్తే కనుక సప్తమంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, వ్యయంలో శుక్రుడు. సో మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ రాశికి సంబంధించి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మేజర్గా. కాబట్టి సోమ మంగళ ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఆదివారం, శుక్ర, శనివారం, సో ఈ 3 రోజులు కూడా అనుకూలమైన పరిస్థితులు వృశ్చిక రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, సో తృతీయంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఇక్కడ సందర్భాల్లో వీళ్ళ రిలేటివ్స్, సిబ్లింగ్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, వీళ్ళే వీళ్ళ మానసిక ప్రశాంతతకి సంబంధించి కొంచెం ఆటంకాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఆల్రెడీ రవిచంద్రుల యొక్క సమసప్తమం మనం దీని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మేజర్గా ఏదైతే రవిచంద్రుల యొక్క సమసప్తమంలో ఇక్కడ సోమ మంగళవారంలో చంద్రుడు కూడా చతుర్థ స్థాన సంచారంలో ఉండటం,
మేజర్గా దశమంలోనూ రవి, అలాగే చతుర్థంలోనూ శని, ఈ రెండు కూడా ఈ రవి శనుల యొక్క సంసప్తం బుధవారంతో ముగుస్తూ ఉంది. కాబట్టి చాలా వరకు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో అన్కంఫర్ట్నెస్, తీవ్ర మానసికమైన ప్రెషరు, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అది కొంచెం తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఈ వారం మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ మంగళవారాల్లో చతుర్థంలో శని యొక్క వక్రం నడుస్తున్నందువల్ల ఏదో ఒక సమ్ అన్కంఫర్ట్ అనేది, దానివల్ల మీరు ఎక్కువ మానసిక అప్రశాంతతకు గురవటం, మీ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో వెహికల్ పరంగా కావచ్చు, ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, గృహపరంగా కావచ్చు, ఏదో సమ్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ స్ట్రెస్ అనేది ఇక్కడ మళ్ళీ మంగళవారాల్లో కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది. బుధ గురువారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలోని చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మేజర్గా, ఈ రాశికి పంచమంలో రాహు ఉన్నప్పటికీ కూడా ఆ రాశ్యాధిపతి గురుడు అద్భుతంగా 7th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు. సో కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, మీకు నచ్చిన వాళ్ళే భాగస్వాములుగా మీరు మార్చుకునే విషయంలో కానీ, అది లైఫ్ పార్ట్నర్షిప్, అది మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వటం కానీ, వ్యాపారానికి నిమిత్తం కొంచెం డబ్బులు మీరు ఎక్స్పెండ్ చేయటం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా ఆలోచనలు ఎప్పటికప్పుడు, అసలు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే కంటిన్యూగా ఇవాళ ఆలోచించింది రేపు మళ్ళీ కొత్తగా ఆలోచించాల్సి వస్తుంది. అలాంటి ఆలోచనలకి సంబంధించిన ఎక్కువ స్ట్రెస్ మనకి బుధ గురువారాల్లో కూడా కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ సంతానపరమైన విషయాల్లో కూడా వీటికి సంబంధించి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. బట్ ఓకే, గురుడి యొక్క సంచారం, గురుబలం ఉండటం వల్ల కొంతవరకు అవి పాజిటివ్గానే మారుతూ ఉంటాయి మీరు పెట్టుకునే ఆలోచనలు. శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనం చూస్తున్నాం. షష్టమంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వారికి సంబంధించి కుజుడి యొక్క ఇంట్లో ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం, అలాగే రాశ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి వారాంతంలో ఆరోగ్య పరిస్థితుల విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. షష్టమాధిపతి అష్టమంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆరోగ్యపరమైన విషయాలు కేర్ తీసుకోవడం మంచిది. ఏదైనా ఇక రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు కాబట్టి సమ్ సడన్ చేంజెస్ అనేవి కొన్ని వాతావరణ రీత్యా కావచ్చు, మీ పరిస్థితుల రీత్యా కావచ్చు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఫస్ట్ రాశ్యాధిపతికి బలం లేదు కాబట్టి ధరణీయ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రమం తమార. సో ఈ యొక్క మంత్రం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం, ఈ యొక్క కుజనవగ్ర శాంతి మంత్రాన్ని ఎంత చేసుకుంటే ఈ యొక్క రాశికి అంత మంచిదిగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే అర్ధాష్టమ శని దోషం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం మంచిది. అర్ధాష్టమంలో శని వక్రంలో ఉన్నారు, అష్టమంలో రాశ్యాధిపతి ఉన్నాడు. వాహనాలు డ్రైవ్ చేసే విషయంలో కానీ, సో ఇక్కడ వీటి విషయాల్లో కొంచెం వాహనాల విషయంలోనూ, మదర్ హెల్త్ విషయంలోనూ, వీటి విషయాల్లో కొంచెం కేర్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఏదైనా బ్లడ్ రిలేటెడ్ హిమోగ్లోబిన్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ విషయాలు, వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి జనరల్గా. సో కాబట్టి ఈ రెండు పరిహారాలు చేసుకోవడం వల్ల శనికి కుజుడికి వృశ్చిక రాశి వారికి ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి సంబంధించి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో శని, దశమంలో కేతువు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారికి కొంచెం గ్రహబలం అనేది పెరగటం వీళ్ళకి కొంచెం ఊరట కలిగించే అంశంగా మనం చెప్పచ్చు. ఎలాంటి గ్రహబలం? రవి శని రవుల యొక్క సంసప్తమ నుంచి బయటపడి భాగ్యస్థానం నుంచి దశమంలోకి రావటం, చాలా వరకు కూడా వీళ్ళు ఇక్కడ ఎన్నో రకాలైన ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. దాని గురించి చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ఎక్కువ కష్టపడతారు. తృతీయంలో ఉన్న శని ఎక్కువ ఇంకా వాళ్ళు సాధించాల్సిన లక్ష్యానికి సంబంధించి ఇంక ఎక్కువ టెస్టింగ్లు పెట్టడం. అది ఎలా ఉంటుందంటే జనరల్గా చెప్పాలంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకోండి, తీరా ఆఫీస్లో అక్కడికి వెళ్ళి లిఫ్ట్ పని చేయకపోవటం, మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాల్సి రావటం. సో ఆ పనికే అబ్స్టాకల్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్
చేస్తున్న పనికి అబ్స్టెకల్ రావడం, దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ చేసిన పని రెండోసారి చేయాల్సి రావటం, అంతగా శ్రమ పడటం, దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రతిఫలంకి సంబంధించి చూసినప్పుడు భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం అదృష్టాన్ని కూడా తగ్గిస్తూ ఉండటం. సో ఈ విధమైన కంప్రెసింగ్ పీరియడ్లో శని రవిలో సమసప్తంలో 4 రోజులుగా వీళ్ళు ఇబ్బంది పడటం, కొద్దో గొప్ప ఇక్కడ ఈ బుధవారం నుంచి కూడా రవి భాగ్యస్థాన సంచారం కంప్లీట్ అయిపోయి దశమంలోకి రావటం, శుక్రుడు కూడా మళ్ళీ గురువారం నుంచి లాభస్థానంలోకి రావటం, ఈ రెండు కూడా వీళ్ళకి చాలా 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 అనుకూలంగా మారబోతున్న పరిణామాలు అని చెప్పచ్చు. ఏ విధంగా తులారాశి స్వక్షేత్రంలో ఓన్ హౌస్లోకి, తన సొంత ఇంట్లోకి లాభాధిపతిగా శుక్రుడు రావటం, ఓన్ హౌస్లోకి ఇక్కడ 19వ తారీఖు నుంచి కూడా శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం ఇక్కడ మీ ఫ్రెండ్స్ వల్ల కానీ, మీకు పరిచయస్తుల వల్ల కానీ, మీకు మీ యొక్క సర్కిల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల కానీ మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళ వల్ల కొంత ప్రాఫిట్, కొంత గెయిన్ఫుల్గా ఉండటము, మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని, ఫ్రెండ్స్ని కలవటం, వాళ్ళతో కొంచెం ఫ్రీగా, ఎంటర్టైన్మెంట్గా, రిలాక్సిబుల్గా కొంచెం గడపగలగడం, ఇలాంటివన్నీ కూడా శుక్రుడి యొక్క స్థాన మార్పుతో మనకు ఏర్పడుతున్నాయి. అలాగే ఈ రాశికి మనం చూసినప్పుడు 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అక్కడ సోమ మంగళవారాలు 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే ఈ రాశికి తృతీయ స్థానం ఇక్కడ చూస్తే కనుక ఎక్కువ వీళ్ళు మనీకి సంబంధించి కానీ, ధనపరమైన ఆర్థికపరమైన ఖర్చులు, వీళ్ళ సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాల మీద కానీ, రిలేటివ్స్, బంధువులకు సంబంధించి కానీ, కొలీగ్స్కి సంబంధించి కానీ, సర్వెంట్స్కి సంబంధించి కానీ వీళ్ళ మీదే ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెట్టే ఆస్కారాలు, అలాగే షార్ట్ జర్నీస్ నిమిత్తం ఇక్కడ కొంతవరకు ఈ సమయంలో వీళ్ళు మనీ వెచ్చించే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో మనం ఎందా చెప్పుకున్నట్టు ఏదైతే చేసే పనిలో ఇంకొంచెం హార్డ్షిప్ ఏర్పడటం, సో ఆ పనికి ఆటంకం కలిగి దాన్ని ఓవర్కమ్ చేయాల్సి రావటం, ఇలాంటివి హార్డ్షిప్ కొంచెం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తుండటం ఉంది మనకి. అయితే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న శని సంచారం, సో వక్ర స్థితిలో ఉండటం, సో కొంతవరకు ఇంక ఇది ఫైనల్ రెట్రాగ్రేషన్ తృతీయ స్థానంలో. సో చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఏ విషయాల్లో మీరు ఎఫర్ట్ పెట్టాలి, ఏ విషయంలో ఇది అవసరమైన ఎఫర్ట్, ఏ విషయంలో ఇది అనవసరమైన ఎఫర్ట్, ఈ పనికి మనం ఇప్పుడు ఈ పని చేయటం వల్ల లేకపోతే ఈ పనికి వెళ్ళటం వల్ల మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా, అలాంటివి ఆలోచించుకుని చేయటం వల్ల చాలా వరకు అన్నెసరీ షార్ట్ ట్రిప్స్, అన్నెసరీ ఎఫర్ట్స్ మీరు వేస్ట్ చేయకుండా ఉంటారు. అలాగే బుధ గురువారాల్లో చంద్రుడి చతుర్థ స్థాన సంచారం ఈ రాశికి చాలా ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనేవి, గృహపరమైన పరిస్థితుల రీత్యా ఏర్పడే ఆస్కారాలు, వాహనపరంగా కానీ, గృహపరంగా కానీ, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కానీ బుధ గురువారాల్లో ఏర్పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ స్థిరాస్తుల విషయంలో కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ, వెహికల్ పర్చేసెస్, కొనుగోలు అమ్మకాల విషయంలో అయినా ఇక్కడ రాహు ఈజ్ ఇల్యూజన్ ప్లానెట్ చతుర్థ స్థానంలో ఉన్నాడు ఆల్రెడీ. అక్కడ గురువు గారు కూడా గురుబలం కూడా లేదు. సో కాబట్టి ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో ఒక ఇల్యూజన్, ఒక భ్రమ కాకుండా దానికి సంబంధించిన లోపాలు, సాధ్యాలు అన్నీ కూడా మీరు గ్రహించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం గృహపరమైన విషయాల్లోనూ, అంటే ఇంటికి సంబంధించి ఏమన్నా రిపేర్స్ కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ, కొన్ని రిపేర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఇక్కడ మనకి క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో దాని ద్వారానే కొన్ని కన్ఫ్లిక్ట్స్, అనవసరంగా చిన్నపాటి దీనికి సంబంధించిన విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ లాంటివి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి సంబంధించి కుజుడి యొక్క సంచారం కూడా ఆ రాశి అధిపతి సప్తమంలో, పిల్లల రీత్యా అనవసరంగా లైఫ్ పార్ట్నర్ మధ్య, భార్యాభర్తల మధ్య చిరు గొడవలు, చిన్న వాటి రసరసలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఉత్పన్నమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బిజినెస్ రీత్యా, వ్యాపారం రీత్యా కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మీకు నచ్చిన వాళ్ళకి సంబంధించి మీకు నచ్చిన వాళ్ళు ఎదురుకుండా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక డామినేటింగ్ ఇష్యూ వల్ల
ఈగోయిస్టిక్ ఫీలింగ్ వల్ల మీకు నచ్చిన వాళ్ళు ఎదుర్కొన్నా ఉన్నా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ధనుసు రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఈ రాశికి షష్టమ గురుదోషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకోవటం, అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం, ముందు మానవ ప్రయత్నంగా మనం చేయదగింది. తర్వాత దైవానాంచ ఋషినాంచ గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, అలాగే గురువారం కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అర్ధాష్టమంలో కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అర్ధకాయం మహావీరం రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల కూడా మానసిక ప్రశాంతత విషయంలో వచ్చే ఫ్లక్చువేషన్స్, ఎమోషన్స్ విషయంలో ఉత్పన్నమయ్యే అనేకమైన మీలో మీరే మానసికంగా ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఇబ్బంది పడుతున్న విషయాలు ఓవర్కమ్ అవ్వడానికి ఈ అర్ధాష్టమంలో ఉన్న రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. సో అలాగే ఇష్టపూర్వకమైన సంబంధాలు చేసుకునే విషయంలో కూడా ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి సంబంధించి ఏకాభిప్రాయం కుదిరే విషయంలోనే సప్తమ కుజుడు, భాగ్యంలో ఉన్న బుధుడు, అటు కుటుంబము అండ్ ఫాదర్ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే ధనుసు రాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనకి మెయిన్గా తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. అలాగే రాశి నుంచి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు అనుకూలంగా ఉంది. ఈ రాశి నుంచే కొంచెం చంద్రుని యొక్క సంచారం మొదలవటం మకర రాశి వారికి సంబంధించి. సో ఇక్కడ శని రోజుల యొక్క సంసప్తం ఆల్రెడీ జరుగుతుంది, మనం చెప్పుకున్నాం. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ రాశి వారికి కొన్ని వరకు ఇక్కడ బుధవారం దాకా కొంచెం ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గతించిన నెలగా ఇప్పటి వరకు ఈ బుధవారం వరకు ఎప్పుడైనా ఛాన్సెస్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ అష్టమ స్థానంలోనే రవి, శనుల యొక్క సంసప్తం ఇక్కడ జరుగుతూ ఉంటాం. మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి పార్ట్నర్ వెల్త్ కానీ జాయింట్ అకౌంట్స్ విషయంలో కానీ ఇక్కడ చిన్నపాటి సమస్యలు అనేవి వచ్చినా మళ్ళీ బుధుడి యొక్క సంచారం వీళ్ళకి అష్టమ స్థానంలో యోగిస్తూ ఉంది కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో ఒక చోట వీళ్ళకి ఇన్కమ్ ఆగిపోయినా రెండో చోట మళ్ళీ మీ యొక్క బుద్ధి బలంతో ఇంకో నెగోషియేషన్తో బుధుడు మళ్ళీ మీకు ఇప్పించే ప్రయత్నాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అష్టమ స్థానంలో సో రావాల్సిన అంటే మీకు మిగతా సోర్సులు ఏదైతే ఫైనాన్షియల్గా మీవి కాకుండా సంపాదించే డబ్బు ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కంలో రావాల్సింది ఉందో అది ఒకవైపు ఇబ్బందిగా ఉన్నా ఇంకోవైపు నుంచి మళ్ళీ మీకు అదర్ సోర్స్ ఎలా అయినా కలిసి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ రాశి నుంచి శని యొక్క సంచారం జరుగుతుంటాం. ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి వీళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన విషయాల మీద ఎక్కువగా నిమగ్నమై ఉండే ఆస్కారాలు 2023 జనవరి నుంచి కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయాల మీదే మీరు ఎక్కువ ఆలోచించడం, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇదే విషయంలో కొంచెం ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీకి అండ్ మీ యొక్క ఇన్లాస్ అంటే భర్త తరపున కానీ భార్య తరపున కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి మధ్య కొంచెం కోఆర్డినేషన్ లోపం కావచ్చు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీరు తీసుకునే ఫుడ్ విషయం నుంచి వచ్చే హెల్త్ ఇష్యూస్లో విషయంలో కావచ్చు. ఇందాక మనం చెప్పినట్టు మీ వెల్త్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయంలో కొంచెం ఈ రెండింటి విషయంలో కొంచెం అపోజిషన్ కావచ్చు. వీటి విషయాల్లో కొంచెం కేర్గా ముందుకు వెళ్ళాలి. అయితే బుధవారంతో రవిశనుల యొక్క సంసప్తం ముగిసిపోతుంది కాబట్టి కొంతవరకు వీటి నుంచి మీకు కొంత ఉపశమనం అనేది కలిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి బుధ, గురువారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే రాహు కూడా ఉన్నారు, రాహు కూడా యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా చక్కగా పంచమ స్థానంలో ఉన్నారు. ఏ విషయానికి అయితే మీరు ధైర్యంగా ముందడిగేస్తారో, ఏ విషయంలో అయితే మంచి విల్ పవర్తో మీరు ముందడిగేస్తారో, మంచి షార్ట్ కట్ ఉపయోగించి మీరు ఎఫర్ట్ పెడుతూ ముందుకు వెళ్తారో ఆ విషయానికి సంబంధించిన విషయాల్లో మీకు తప్పకుండా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి తగ్గ రిజల్ట్ వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో
సో కాబట్టి ఇక్కడ మకర రాశి వాళ్ళు ఏంటంటే తృతీయ స్థానంలో ఉన్న రాహు మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్ పరాక్రమ స్థానంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. అలాగే గురుబలం కూడా చక్కగా అనుకూలంగా ఉండటం వల్ల ఈ స్థితి వల్ల మీరు పెట్టే ఎఫర్ట్కి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్కి మధ్య తప్పకుండా ఇక్కడ చిన్నపాటి వృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ రాశికి ఆ రాశాధిపతి కూడా షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. కుజుడు కూడా అద్భుతమైన స్థానంలో ఉన్నారు, షష్టమ స్థానంలో. ఈ సమయంలో ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, అలాగే ఏదైనా డిస్ప్యూట్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ఎదురైనా, చిన్నపాటి వివాదం వచ్చినా దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్నాయి, అందులో నో డౌట్. సో ఇక్కడ పంచమంలో ఉన్న గురుడు, షష్టమంలో ఉన్న కుజుడు, తృతీయంలో ఉన్న రాహు అంతా కూడా మీకు చక్కగా మంచి ప్లెజెంట్నెస్ అనేది క్రియేట్ చేస్తుండగా ఈ రాశికి ఇక్కడి నుంచి మారిన శుక్రుడు తులారాశికి జనరల్గా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వద్దురాబాబు మనం ఇక చాలా వరకు రిలాక్స్ అవడమే మంచిది అనే విధంగా శుక్రవారం నుంచి అక్కడ గురువారం నుంచి కూడా మీ యొక్క మైండ్ ట్యూన్ అయిపోతుంది. సో పీస్ఫుల్గా ఉందాం, రిలాక్స్డ్గా ఉందాం, కొంచెం ప్లెజెంట్గా ఉందాం ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో అనే విధంగా మీరు మీ యొక్క మైండ్ని ట్యూన్ చేసుకుంటారు. మీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అని పట్టించుకునే తీరుబడి, లేకపోతే వాళ్ళ గురించి అంతగా ఈ సమయంలో ఫోకస్ చేసే అంత ఆలోచన, అంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారులే అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ద్వితీయంలో ఉన్న శనికి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, రవి యొక్క అష్టమ నవమస్థాన సంచారం రెండూ బాగాలేదు కాబట్టి అక్కడ రవికి సంబంధించి మాత్రం జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ, అలాగే అక్కడ చక్కగా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం వల్ల కానీ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడేవి ఆస్కారాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమం, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా వీరికి చంద్రబలం అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారమే ఇక్కడ వీరికి కనిపిస్తుంది. వారం ప్రారంభం ఇక్కడ మనకి, కాబట్టి ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేవి వీళ్ళకి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఈ రాశికి రాశ్యాధిపతిని శని కూడా వక్ర స్థానంలో ఉండటం వల్ల బాడీ కూడా కొంచెం సహకరించే అవకాశం, ఎక్కువ స్ట్రెయిన్కి లోన్ అవటం ఈ యొక్క వారం ప్రారంభం స్టార్టింగ్ నుంచి కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి రవి శనుల యొక్క సంసత్వం కూడా మనం గమనించాం. సో ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. బుధవారంతో రవి శనుల యొక్క సంసత్వం ముగుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా వారం ప్రారంభంలో 3 రోజులు కూడా ఇక్కడ దీని ఇంపాక్ట్ రాశికిను ఆ సప్తమంలో ఉన్న రవికి చాలా వరకు మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య, సో ఇది కొంచెం డిస్టర్బింగ్ ట్రాన్సిట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎదుటి వాళ్ళు అంటే ఎవరో కాదు, కుటుంబ సభ్యులు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. సో సప్తమంలో ఉన్న రవి అలాగే రాశిలో ఉన్న శని, సో ఇద్దరు కూడా ఇక్కడ ఈ టైంలో ఎప్పుడూ లేనంతగా క్లోజ్ రిలేషన్స్లోనే ఒక రకమైన దాన్ని ఏమంటారంటే సమ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడటం. ఈ శని రవుల యొక్క సమసప్తం ఇప్పుడు ఈ టైంలో ఇది ముగిసిపోతూ ఉండటం, రవి కూడా బుధవారం తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. సో అష్టమ స్థానంలో ఈ యొక్క రవి యొక్క సంచారం మొదలవుతుంది. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవటం, బిజినెస్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకోవటం. ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నారు, ఇంకా రవి కూడా ఉంటూ ఉండటం కాబట్టి ఈ సమయంలో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఈ రాశి వారికి ఈ ట్రాన్సిట్లో మనకు ఎక్కువ కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రవి కేతువుల యొక్క ట్రాన్సిట్ అనేది ఇక్కడ బుధవారం తర్వాత నుంచి నడుస్తుంది కాబట్టి అష్టమ స్థానంలో అక్కడ వీరికి ముఖ్యంగా ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మెయిన్గా ఈ యొక్క వ్యాపారంలో సడన్గా కొన్నిసార్లు ఈ అష్టమ స్థానంలోనే ఈ యొక్క రవికేతుల యొక్క సంచారం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయ్యే ఆస్కారాలు ఈ టైంలో కొంచెం కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి.
ఇక రాశిలోనే శని యొక్క సంచారం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ శని ఆల్రెడీ రెట్రగ్రేషన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేషను, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఈ రాశికి వ్యయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. ఆల్రెడీ గత 20 నుంచి 23 వరకు కూడా ఇక్కడ నడిచిన ఈ 2 ఏళ్లలో వాళ్ళకి కొంచెం హెల్త్ సమస్యలు ఏవో వచ్చి ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి లోపాలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఈ టైంలో. అలాగే బుధ గురువారాల్లో ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం కనిపిస్తుంది. అలాగే చంద్రుడు కూడా. సో వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా అలా 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 దానికి అక్కడ పేమెంట్స్కి సరిపోయేటట్టుగా పరిస్థితులు వెళ్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే గురుబలం కూడా, గురుడు చతుర్థ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళ డిజైర్, వీళ్ళ కోరిక కానీ వీళ్ళ డిజైర్ కానీ ధనపరంగా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మోటివ్ ఉద్దేశం ఇక్కడ మెయిన్గా ఒక స్థిరాస్తినో, ఒక ప్రాపర్టీనో, ఒక వెహికల్నో దేనైనా కొనాలి అనే ఒక డిజైర్, కోరిక ఎక్కువగా ఉంటూ దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ సమయంలోనే ఇక్కడ రవి కేతుల అష్టమ సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం మీకు మళ్ళీ అక్యుములేట్ అవ్వాల్సిన డబ్బులు కొంచెం తగ్గుతుంటాయి. కాబట్టి ఈ టైంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో. వారాంతంలో శుక్ర శనివారాలు చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు తప్పకుండా. అలాగే అక్కడ ఆ రాశిపతి కుజుడు కూడా పశ్చిమ స్థానంలో ఉన్నారు. సో ఓకే, ఇక్కడ చాలా కష్టపడతారు, చాలా హార్డ్షిప్ చేస్తారు, మంచి విల్ పవర్తో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు శుక్ర శనివారాల్లో కూడా. బట్ ఓకే, మీరు అనుకున్న మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానిలోనూ, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్కమ్లోనూ, రావాల్సిన దానిలోనూ కొంచెం డిలేస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. పిల్లలకి యొక్క మొండితనం కావచ్చు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో చాలా డిసిప్లిన్లో పెట్టాలి అన్న విధంగా వాళ్ళ మీద కొంచెం ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్గా పిల్లల మీద మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. అలాగే లవ్ లైఫ్లో కూడా కొంచెం ప్లెజెంట్నెస్ తగ్గి ఇక్కడ ఫైటింగ్నెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా వీరికి శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో భాగ్యస్థానంలో అద్భుతంగా తులారాశిలోకి శుక్రుడు స్వక్షేత్రంలోకి ఎప్పుడైతే వచ్చిన్నారో కొంతవరకు డివైన్ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదం, వీళ్ళ ఎథిక్స్ సంప్రదాయం కానీ, వీళ్ళు పాటించే ధర్మానికి సంబంధించిన విషయాల్లో కానీ, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవడం కానీ, కొన్ని శుభమూలకమైన విషయాలు కానీ చోటు చేసుకునే ఆస్కారాలు కానీ ఈ రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క సంచారం వల్ల మనకు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ యొక్క భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి మంచి ఊరటం కలిగిస్తుందనే చెప్పాలి. సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే రాశిలో శని వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నీలాంజన సమాభాసం చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్న గురుడు కూడా ఆన్ అండ్ ఆఫ్గా మీ యొక్క హ్యాపీనెస్ ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో వృత్తిపరంగా కూడా వచ్చే స్ట్రెస్ కొంచెం మానసికమైన ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. రవి యొక్క సంచారం అనుకూలత లేదు కాబట్టి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క మంత్రం చేసుకోవడం వల్ల రవి నుంచి వచ్చే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అష్టమ స్థానంలో ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఎలా అయినా పైగా అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కొంచెం మొదలవుతూ ఉండటం ఇక్కడ ఉద్యోగానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే తప్పకుండా చదువుకోవాలి. సో మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తుంది. మీన రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా గమనించదగిన విషయం మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు రవి శుక్రుల యొక్క స్థాన మార్పు ఈ వారం. సో దానిలో మేజర్గా శుక్రుడి కనుక తీసుకున్నట్టయితే గత 2-3 నెలలుగా ఆయన యోగించడం చాలా తక్కువ, శుక్ర బలం చాలా తక్కువగా ఉంది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడు తులారాశిలో తన స్వక్షేత్రంలో ట్రాన్సిట్లో ఉంటున్నారు. మరి ఇక్కడ కొంతవరకు శుక్రబలం పెరగడం మనం గమనించవచ్చు.
ఏదైతే శుక్రుడు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనకి కారకుడైన శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో రావటం కొద్ది గొప్ప కొంతవరకు ఇది కొంచెం ప్లెజెంట్నెస్ని మ్యారిటల్ లైఫ్లో కానీ జాయింట్ అకౌంట్స్లో కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ శుక్రుడి వల్ల ఈ బలం వల్ల కొంచెం మీకు ఓటగలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశికి మనం చూస్తే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. కానీ ఇక్కడ ఏలినాటి శని నడుస్తుంది వీళ్ళకి వక్ర స్థితిలో. సో కాబట్టి చాలా వరకు వీళ్ళ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది ఈ సమయంలో వీళ్ళకి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వటం, వాళ్ళకి కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్, దూరం అవుతున్న ఫీలింగ్ ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలోనే రవి కూడా స్థానం మార్పు పొందుతూ ఉండడం, షష్టమ స్థానంలో యోగిచ్చే స్థానం నుంచి ఇక్కడ సప్తమంలోకి రావటం. సప్తమంలో ఆల్రెడీ రవి కేతువులు కలిసి ఉన్నారు. సో సప్తమంలో రవికేతువులు, లాభాధిపతి కూడా ఇక్కడ వ్యయంలో ఉంటాం. యాక్చువల్గా శని కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటాం. సో ఇక్కడ సప్తమ స్థానం అంత అనుకూలత లేదు, లాభస్థానం అంత అనుకూలత లేదు. సో ఈ కారణంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా తక్కువకే కాంట్రాక్ట్స్ ఒప్పుకునే ఆస్కారాలు, లేకపోతే రవికేతువుల యొక్క ఈ యొక్క సప్తమ స్థాన సంచారం అటు మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ ఒక ఒత్తిడిని అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ సమయంలో వీళ్ళ డైలీ రొటీన్ అనేది చాలా వరకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్సివ్గా ఉండటం, కొంచెం ఇన్ఫ్లుయెన్సివ్ వ్యక్తుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఉండటం వల్ల, అంటే ఇక్కడ మనం చూస్తే ఉద్యోగంలో అయితే బాస్ కావచ్చు, సప్తమ స్థానంలోకి రవి వచ్చి ఉండటం వల్ల, సో వీడు ఇప్పుడు నా నెత్తి మీద కూర్చున్నాడు, ఫస్ట్ వీడికి పని అవ్వకపోతే మాత్రం ఇక మనకి ఇంకా అంతే సంగతి, డైరెక్ట్ బాస్కి మనం చెప్పుకోవాలి కాబట్టి ముందు ఆ పని చేయాలి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇది సమ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అంటే మ్యారిటల్ లైఫ్లో కానీ, క్లోజ్ రిలేషన్స్, ఫ్రెండ్స్కి విషయాల్లో కానీ ఇవన్నీ వదిలేయాలి. బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటం, అంటే మీ పని మీద, మీ వర్క్ మీద. కానీ రవికేతుల యొక్క సంచారం సప్తమ స్థానంలో కొంచెం తక్కువ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి వ్యాపారం, మ్యారిటల్ లైఫ్, క్లోజ్ రిలేషన్స్ వీటన్నిటిలో కూడా కొంచెం ఈ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ నెగిటివ్గా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సోమ, మంగళవారాల్లో కూడా కొన్ని ఖర్చులు తప్పని పరిస్థితి. శని యొక్క వక్రం ఆల్రెడీ, బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇది ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, వ్యాపార పరిస్థితులు రీత్యా కావచ్చు. బుధుడు కూడా 4th లార్డ్ అవ్వటం, ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, 6th లో ఉన్న బుధుడు డైరెక్ట్ 12th హౌస్ని చూడడం వల్ల కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఖర్చుల విషయంలో ఇక్కడ బుధవారం వరకు కూడా కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం బుధ, గురువారాల్లో ఇక చూస్తే గురుడు కూడా రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. సో రాహు ఏమో రాశిలో చాలా షార్ట్ కట్ మెథడ్స్ని, ఎన్నో ఆలోచనల్ని మీకు సంబంధించి మీరు ఎలా ఎదగాలి, ఇంకా ఎలా ఎదిగితే బాగుంటుందని షార్ట్ కట్స్ అందిస్తుంటాడు. కానీ ఇక్కడ గురుడి యొక్క ట్రాన్సిట్ 3వ ఉంది. ఎన్ని ఆలోచనలు చేసినా అది నీ హార్డ్ వర్క్తో తప్పించి అవ్వదు అనేది అక్కడ గురుడు చెప్తున్నాడు. సో ఎన్ని ఆలోచనలు ఉన్నా ఏదైనా మనం చేసుకోవాల్సిందేగా చివరికి అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు ఎవడో కూడా ప్రతిదీ హార్డ్ వర్క్తోనే రావాలని కోరుకోడు. ప్రతి విషయం మనంతటా మనం చేసుకుంటేనే అయితే ఎలాగా అనే విషయంలో త్రూ హార్డ్ వర్క్తోనే మనం ఎదగాలి అని అవడం కూడా, బట్ ఏంటంటే త్రూ హార్డ్ వర్క్తో మాత్రమే మీరు ఎదిగే పరిస్థితులు ఇవి. సో వారంతంలో శుక్ర, శనివారాలు చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు మెయిన్గా కుటుంబ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీ అంతా ఉందనుకోండి, ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు. సో పిల్లలకి సంబంధించి ఏదో రావటం, లేకపోతే కుటుంబ సభ్యులకి సంబంధించి ఏదో రావటం, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో, ఇంటికి సంబంధించిన విషయాల్లో చిరాకు రావటం, ఫ్రస్ట్రేషన్ రావటం, దానికి సంబంధించి వీళ్ళ మీద అరవటము, ఇలాంటివి గృహపరంగా ఎక్కువ చిన్నపాటి గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో ఇలాంటి సమ్ ఫ్రస్ట్రేటివ్, అగ్రెసివ్ సిచ్యువేషన్స్ అనేవి వారాంతంలో మనకు కనిపిస్తున్నాయి.
సో అటు మీన రాశి వారికి సంబంధించి మేజర్గా వ్యయ స్థానంలో శని యొక్క సంచారం, ట్రాన్సిట్ రెట్రాగ్రేషన్లో ఉంటాం. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఇక్కడ అర్ధాష్టమ కుజదోషం కూడా ఇక్కడ వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా సో గృహపరంగా కానీ, ఇంటి పరిసరాల రీత్యా కానీ, వాహనాల పరంగా కానీ చిన్నపాటి ఎదురయ్యే ఇబ్బందులు వీళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంటాయి. కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల కానీ, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని గుడికి వెళ్ళి దర్శించుకోవటం వల్ల కానీ, శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం వల్ల కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయంలో కానీ, ఇక్కడి నుంచి మారుతున్న రవి కేతువుల యొక్క కంజంక్షన్ కానీ అనుకూలమైన ఫలితాలు తక్కువ ఇస్తుందని మాత్రం గ్రహించాను. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.